నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ శ్రీనివాస్ తెలంగాణ వెదర్‌మెన్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతానికి మనం బంగాళాఖాతంలో ఒక ఉపరితల ద్రోణి ఏర్పడేసి అది ఒక వాయుగుండంగా మారింది. వాయుగుండంగా మారి అది ఒక తుఫాన్‌లాగా ఏర్పడ్డది. ప్రస్తుతానికి ఈరోజు 27 డేట్ సాయంత్రము 4, 5 గంటల టైంలో నేను వీడియో తీస్తున్నానండి. సో అది ఈరోజు 27వ తారీఖు నైటు 9, 10 గంటల వరకు అది ప్రస్తుతానికైతే అది తుఫాన్గా రూపాంతరం చెందింది. అది నెక్స్ట్ ఇంకో 3, 4 అవర్స్ లోపల అది తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందే అవకాశాలు 100% కనిపిస్తున్నాయండి. అలాగే అది ఎక్కడ తీరం దాడుతుందని మనం ఒకవేళ గమనించినట్లయితే అది కాకినాడ దగ్గరగా రేపు అనంటే 28వ తారీఖు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు అంటే మిట్ట రాత్రి 3 గంటల వరకు అది కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉందండి. కానీ రాత్రి 10 గంటలకైతే రేపు 28వ తారీఖు రాత్రి 10 గంటలకైతే కాకినాడ తీరం దగ్గరికి వస్తుంది. దాని పక్కనున్న మచిలీపట్నం కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, ఇటు విశాఖపట్నం, వైజాగ్ కానివ్వండి చాలా అంటే ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు చాలా ఉన్నాయండి. ఎందుకంటే అది ఇప్పుడు ప్రస్తుతానికి అది ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నదని అంటే బంగాళాఖాతంలో కాకినాడకు 570 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అది గంటకు 8 కిలోమీటర్ల వేగంతో భూమిపైకి అంటే కాకినాడ వైపు, మన ఆంధ్రప్రదేశ్ కాకినాడ వైపుకు దూసుకొస్తుంది. అది కాకినాడ దగ్గరనే తీరం దాటే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. అది రేపు 28వ తారీఖు నైట్ 10 గంటలకు తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. 10 నుంచి మళ్ళా 29 అంటే రాత్రి 3 గంటల వరకు, అదే రోజు 3 గంటల వరకు కాకినాడ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ చాలా ఎఫెక్ట్ అవుతాయండి. ఎందుకనంటే దానికి తోడు గాల్లో వేగం కూడా 90 to 110 km/h ఉండే అవకాశాలు ఉంది. 90 నుంచి 110 km/h అంటే గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా కానీ రైతులు అంటే అక్కడ ఇంకా వరి కోతలు కొయ్యలేదు, ఇంకా కొన్ని అంటే పాలు పిండే దశలో అంటే పాలు నింపుకునే దశలో వరి ఉన్నాయి, కొన్ని కోతలు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి కొందరు రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే గొడ్డు గోద అంటే పశువర్ధక పశువుల్ని పెంచే వాళ్ళు కానివ్వండి, కోళ్ళను పెంచే వాళ్ళు కానీ, పోల్ట్రీ ఫార్మ్స్ వాళ్ళు కానివ్వండి, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే గాలిల వేగం మాత్రం చాలా 90 to 110 km/h ఉంటుందండి. ఇది మ్యాక్సిమం ఎఫెక్ట్ అని అంటే ఇది సముద్రం నుంచి అంటే ఎట్లంటే సముద్రం ఒడ్డుకున్న ఏదైతే కాకినాడ కానివ్వండి, ఇట్లా ఇప్పుడు ఒంగోలు కానివ్వండి, రాజమహేంద్రవరం కానివ్వండి, ఇలాంటి కొన్ని ఎఫెక్ట్ అవుతాయండి. ఇవి ఎందుకంటే సముద్రం నుంచి వచ్చే అలలన్నీ దన్నన ఒక్కటిసారి అంటే సముద్రం నుంచి వాటర్ అనేది ఫ్లో అనేది ఊర్లో లోపలికి వచ్చేస్తాయి. అక్కడ పక్కన ఊరు ఉన్నా కానీ, సిటీ ఉన్నా కానీ, ఇంకా ఏరియా ఏదున్నా కానీ లోపలికి వచ్చేస్తాయి, వాటర్ ఫ్లో లోపలికి వచ్చేస్తుంది. కానీ ఆ వాయుగుండం అనేది రౌండ్గా చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఒక గంటకి 8 కిలోమీటర్లు అంటే నాట్ ఏ జోక్, అంత సివియర్గా ఉంది. అది అంటే ప్రస్తుతానికైతే తుఫాన్గానే ఉంది. ఇప్పుడు ఇంకొక 2-3 గంటల లోపల తీవ్రమైన తుఫాను మళ్ళీ నైట్కి అంటే రేపు తెల్లవారుజామున వరకు అది అతి తీవ్రమైన తుఫాన్గా రూపాంతరం చెందే అవకాశం ఉంది. దాని పేరు వచ్చేసి మోందా అని పెట్టారు. మోందా తుఫాను అందునే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి. అలాగే విద్యుత్ శాఖ వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా అక్కడ రంగంలోకి దింపడం జరిగింది. కొన్ని ఏరియాలలో మళ్ళా వచ్చేసి మనకు కొన్ని షెల్టర్స్ కూడా అంటే అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని షెల్టర్స్ కూడా ఆ ప్రజల కోసం అని చెప్పేసి అవి ఏర్పాటు చేయడం జరిగింది. సో దయించి కొంచెం ఎందుకంటే ఆలోచించండి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తుఫాన్లు పెద్ద కొత్తవి కావు. వాళ్ళకు అంటే తుఫాన్ల వల్ల వాళ్ళకి భయం అన్నది కాదు. ఎందుకంటే హుదూద్ తుఫాన్ లాంటిదే చూసిన ప్రజలు ఇలాంటి తుఫాన్లకు వాళ్ళు భయపడరని కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడరు. కానీ ఎందుకనంటే ఇది కొంచెం ఎఫెక్ట్గా అంటే ఇది సంవత్సరంలో ఫస్ట్ సారి వచ్చే తుఫాన్ కాబట్టి కొంచెం ఎఫెక్ట్గానే ఉంటుంది. కాబట్టి కొంత అంటే
కొన్ని ప్రభుత్వం ఇచ్చిన షెల్టర్లలోకి వెళ్ళేసి కొంచెం జాగ్రత్తలు అంటే ప్రికాషన్స్ తీసుకుంటారని నా సజెషన్. అలాగే కొంతమంది ఏంటంటే కొన్ని పశువులు కూడా ఉన్నాయి. ఎవరు కూడా అందుకని పశువులను కూడా కొంచెం బయట ఉంచకండి, చెట్ల కింద ఉండకండి. అలాగే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వేటకు వెళ్ళొద్దని సూచన. అలాగే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ప్రతి దగ్గర ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఉన్నారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఉన్నారు. ఎవ్రీ పశువర్ధక శాఖ వాళ్ళు కూడా అలర్ట్గా ఉన్నారు. సో ప్రతి వాళ్ళు కూడా అలర్ట్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఇండికేషన్స్ బట్టి. సో ఇప్పుడు ఐఎండీ ఏం సూచిస్తుందంటే అదే చెప్తున్నాను. రేపు అంటే ఇప్పుడు నేను వెదర్ మ్యాన్గా అన్ని అనలైజ్ చేసి నేను చెప్తాము. ఐఎండీ ఇచ్చిన కొన్ని సూచనలు కూడా మేము అనుసరించి వాటిని పాటించి మేము కొన్ని అన్ని క్లియర్స్ మేము చేసుకొని ఒకటే కాదండి, మేము ఇలాంటి ఏంటంటే ఒక ఏమంటారు, ఒక వెదర్ ఫోర్కాస్ట్నే కాకుండా కొన్ని పదులలో వందలలో ఉంటాయి కొన్ని వెదర్ ఫోర్కాస్ట్లు. అవన్నిటిని అనలైజ్ చేసి మరి మేము అంటే లేటుగా ఇవ్వడానికి కారణం ఇదే. ఎందుకనంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే కొన్ని ఉత్తరాంధ్ర వైపు వస్తాయి, కొన్ని దక్షిణాంధ్ర వైపు వస్తాయి, కొన్ని చెన్నై వైపు వెళ్తాయి, కొన్ని ఒరిస్సా వైపు వెళ్తాయి అన్నట్టు కొన్ని సూచనలు అంటే కొన్ని వెదర్ ఫోర్కాస్ట్లు అలా చూపిస్తాయి. కానీ పర్టికులర్లీ మేము అన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఇస్తున్న వెదర్ ఫోర్కాస్ట్ ఇది. కాకినాడ దగ్గరనే తీరం దాటనుంది. 28వ తారీఖు రాత్రి 10 గంటల నుంచి 3 గంటల వరకు కాకినాడలో చుట్టుపక్కల ఉన్న ఏరియా మాత్రం చాలా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. అలాగే కొంచెం ఏమంటారు దాన్ని, మన చిత్తూరు కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఒంగోలు కానివ్వండి, అలాగే మన విశాఖపట్నము, వైజాగ్, భద్రాచలం ఇట్లా కొన్ని ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ఉత్తరాంధ్రప్రదేశ్ అయితే చాలా ఎఫెక్ట్ అవుతుంది. అదే ఉత్తర తెలంగాణలో కూడా రేపటి నుంచి కొన్ని వర్షాలు పుంజుకునే అవకాశాలు ఉంటాయండి. ఉత్తర తెలంగాణ వచ్చేసి మా ఇప్పుడు మంచిర్యాల కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఈవెన్ వరంగల్ కానివ్వండి, జనగామ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, భద్రాద్రి కొత్తగూడెం కానివ్వండి, అలాగే భద్రాచలం కానివ్వండి, ఇలాంటి రామగుండం కానివ్వండి, ఇలాంటి కొన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఉత్తర తెలంగాణ నుంచి ఈశాన్య తెలంగాణ నుంచి అంటే తూర్పు ఈశాన్య తెలంగాణ నుంచి ఉత్తరం వైపు వెళ్తుంది కాబట్టి. సో హైదరాబాద్లో వర్షం ఉంటుందా ఉండదా అని అంటే హైదరాబాద్లో మేఘామృతమై ఉంటుంది. అక్కడక్కడ ఖచ్చితంగా చిరుజల్లులు అయితే కురుస్తాయి. కొన్ని వర్షాలు మాత్రం అక్కడ కూడా హైదరాబాద్లో కురిసే అవకాశం ఉంది. ఈవెన్ తెలంగాణలో కూడా అక్కడక్కడ అంటే దక్షిణ తెలంగాణ కానివ్వండి, అలాగే పశ్చిమ తెలంగాణ ఇలాంటి దగ్గర వర్షాలు ఉండవా అని అంటే ఉంటాయి. కానీ అడపదడప వర్షాలు ఉంటాయి, కొన్ని ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉంటాయి. కానీ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ బాగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉందండి. ఇంకా నేను అప్డేట్ కూడా మీకు ఖచ్చితంగా నేను రేపు మార్నింగ్ అన్నా కానివ్వండి, లేదా రేపు ఈవినింగ్ అన్నా కానీ నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తానండి. ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఏమంటే కామెంట్ చేయండి. ఇమీడియట్లీ నేను రిప్లై ఇస్తాను మీకు. జై హింద్. ఉంటానండి. జై హింద్, జై భారత్.